జగన్ విదేశీ పర్యటనపై కోర్టును సిబిఐ ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత నెంబర్కు బదులు మరో నెంబర్ ఇచ్చారని సిబిఐ మెమో దాఖలు చేసింది. బెయిల్ షరతులు ఉల్లంఘించినందుకు జగన్ పర్యటన అనుమతిని రద్దు చేయాలని సిబిఐ కోర్టును కోరింది. కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు లాయర్ను సిబిఐ కోర్టు ఆదేశించింది. మెమోపై నేడు సిబిఐ కోర్టు విచారణ చేపట్టనుంది. జగన్ విదేశీ పర్యటనపై కోర్టును సిబిఐ ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత నెంబర్కు బదులు మరో నెంబర్ ఇచ్చారని సిబిఐ మెమో దాఖలు చేసింది. బెయిల్ షరతులు ఉల్లంఘించినందుకు జగన్ పర్యటన అనుమతిని రద్దు చేయాలని సిబిఐ కోర్టును కోరింది. కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు లాయర్ను సిబిఐ కోర్టు ఆదేశించింది. మెమోపై నేడు సిబిఐ కోర్టు విచారణ చేపట్టనుంది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం నిందితుడిగా ఉన్నాడు. సో యూరప్ వెళ్లేందుకు ఆయన అనుమతి కోరుతూ సిబిఐ కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 15 రోజుల పాటు ఐరోపా పర్యటనకు వెళ్తానంటూ కూడా ఆయన కోర్టును అనుమతి కోరినటువంటి సందర్భం ఉంది. ఇందులో భాగంగానే కోర్టు 15 రోజుల పాటు యూరప్ పర్యటన వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. అయితే యూరప్ కు వెళ్ళడానికి ముందు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం, ఈమెయిల్ ఐడితో పాటు ఫోన్ నంబర్లు ఇవన్నీ ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆ షరతులు విధించింది. అయితే షరతులను ఉల్లంఘిస్తూ ప్రస్తుతం తనకు సంబంధించినటువంటి మొబైల్ నంబర్ కాకుండా వేరే వ్యక్తికి సంబంధించినటువంటి మొబైల్ నంబర్ ఇచ్చినట్టుగా ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. సిబిఐకి తన సొంత ఫోన్ నంబర్ కాకుండా ఇతర వ్యక్తికి సంబంధించినటువంటి ఫోన్ నంబర్ ఇచ్చి ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళినట్టుగా ప్రస్తుతం ఇప్పుడు తెలిసింది. సో ఇందుకు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పుడు సిబిఐ కోర్టులో సిబిఐ కోర్టులో మెమో కూడా దాఖలు చేసినటువంటి ఈ సందర్భం కనిపిస్తుంది. సిబిఐ అధికారులు విదేశాలకు వెళ్లే ముందు తనకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్ తో పాటు ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత పర్యటన వివరాలు కూడా పూర్తి స్థాయిలో ఇటు కోర్టుకు సమర్పించాలంటూ కూడా ఇప్పటికే షరతులు విధించింది. అయితే షరతులను ఉల్లంఘిస్తూ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన నంబర్ కాకుండా వేరే వ్యక్తికి సంబంధించిన నంబర్ ఇవ్వడంతో ఇదే అంశం మీద సిబిఐ అధికారులు మెమో దాఖలు చేశారు. ఇదే అంశంపై ప్రస్తుతం ఈ రోజు విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ మెమోపై న్యాయమూర్తి డాక్టర్ టి రఘురామ్ కూడాను విచారణ చేపట్టిన నేపథ్యంలో సో ఇదే అంశంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్ను కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ అంశంపై విచారణ జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ.